హలో గైస్, దిస్ ఇస్ వెంకటేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాండిచ్చేరిలో డే 2 కి స్వాగతం అండి. ఇప్పుడు డే 2 రోజు మనం పాండిచ్చేరిలో ఏమేం ప్లేసెస్ చూస్తామనేది మీకు మొత్తం క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి పారడైస్ బీచ్ కి అయితే వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది. ఒక నది నుంచి సముద్రానికి అయితే వెళ్ళాలి, నదిలో బోట్ ఎక్కాలి, నదిలో బోట్ ఎక్కి అవతల దిక్కున్న సముద్రానికి అయితే రీచ్ అవ్వాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. మీకు మంచి మజా అయితే వస్తుంది. సో అది చూసిన తర్వాత ఇంకా మిగతా ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను. సో మనకు పారడైస్ బీచ్ వచ్చేసి మనకు వైట్ టౌన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి, మీరు చూడొచ్చు. సో మ్యాప్ అయితే పెట్టుకొని బయలుదేరుతున్నాం ఇప్పుడే. సో 27 మినిట్స్ అయితే జర్నీ చూస్తుంది ఇక్కడ నుంచి. సో మనం ఫైనల్ ఈ ప్లేస్ కి అయితే వచ్చామండి. సో ఇక్కడ టికెట్ తీసుకొని మనం బోటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా మేము వచ్చేసి పార్కింగ్ ప్లేస్ లో అయితే ఉన్నాం ఇక్కడ. సో చాలా బాగుంటుంది. సో అక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలండి, అక్కడ మీకు కనిపిస్తుందా? సో అక్కడ వచ్చేసి టికెట్ అయితే తీసుకోవాలి. మీకు మొత్తం డీటెయిల్ గా ఈ బోట్ జర్నీ ఏ విధంగా ఉంటుందో అయితే చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ముందు బోట్ లో అయితే వెళ్ళాలి. బోట్ నుంచి మనకు ఒక లేక్ లాగా ఉంటుంది. ఆ లేక్ లో మనం బోట్ ఎక్కి సముద్రంకి అయితే రీచ్ అవ్వాలి. ఈ లొకేషన్ నేమ్ చునంబర్ బోట్ హౌస్. మీరు రావాలంటే మ్యాప్లో ఎంటర్ చేసుకొని రావచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ చూసుకున్నట్లయితే మనకు అడల్ట్కి వచ్చేసి 10 రూపీస్ ఉంది, చైల్డ్కి వచ్చేసి 5 రూపీస్, అండ్ 2 వీలర్కి లోపలికి తీసుకెళ్లాలంటే డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రైసెస్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయండి. మోటార్ బోట్ బీచ్ దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడానికి 354 రూపీస్ అయితే ఉంటుంది. సో లాంగ్ రైడ్ కనుక చేయాలనుకుంటే 260 రూపీస్. సో ఇక్కడ మీరు ప్రైసెస్ అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏందనేది, స్పీడ్ బోట్ అవి కూడా ఉన్నాయి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటాయో చూసుకొని దానికైతే మీరైతే వెళ్ళి రావచ్చు. కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పాండిచ్చేరిలో చునంబర్ బోట్ హౌస్ మీరు మ్యాప్లో ఎంటర్ చేసుకొని ఈజీగా రావచ్చు. ఇక్కడ ఆల్కహాల్ చీప్ కదా అని చెప్పి లోపలికి తీసుకురావడానికి అయితే వీల్లేదండి. మీరు చూడొచ్చు, ఆల్కహాల్ ఈ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పి అయితే రాసింది. సో లోపలికి వచ్చే ముందు మనం ఇక్కడ టికెట్ అయితే పిన్ చేయించుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆల్కహాల్ తక్కువ ఉందని మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కదా. చూసుకున్నట్లయితే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి కూర్చోవడానికి, మీరు చూడొచ్చు. చాలా బాగా ఏర్పాటు చేసిండ్రు. దగ్గరకి అయితే వచ్చినామండి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు చునంబర్ బోట్ హౌస్ వెల్కమ్ సి అని చెప్పి రాసింది. సో ఇదంతా మనం పారడైస్ బీచ్ వచ్చేసి ఇంత అద్భుతంగా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బోట్స్ దగ్గరకి అయితే వచ్చామండి. ఈ బోట్ కు పర్ పర్సన్ కి ఎంత చార్జ్? 354 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. అక్కడ అవతల దిక్కు మీకు ఒక ఒడ్డు కనిపిస్తుందో అక్కడే దించుతాడు. మీకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మేము ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినాం కదా. సో మేము డైరెక్ట్ పారడైస్ బీచ్ కి బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఆ విధంగా వెళ్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం. సో ఈ బోటింగ్ దగ్గర టికెట్ కౌంటర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి, మీరు చూడొచ్చు. మోటార్ బోట్ బీచ్ ట్రిప్ పర్ పర్సన్ 354 రూపీస్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. స్పీడ్ బోట్ వచ్చేసి 2124. ఈ విధంగా ఉందండి రేట్స్ అన్ని. ఈ విధంగా బోట్కి వెళ్ళడానికి 354 పర్ పర్సన్ అంటే ఎక్కువ చార్జ్ అనిపించింది. సో ఇప్పుడు వచ్చేసి మేము బై రోడ్ అయితే పారడైస్ బీచ్ కి అయితే వెళ్తున్నాము. ఆ విధంగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు ఎప్పుడో ట్రై చేయండి. నేను లాస్ట్ టైం ఫోటోస్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను స్క్రీన్ పైన. ఇప్పుడు ఎవరెవరైతే వచ్చామో 2020 ఫిబ్రవరిలో కూడా మేము అందరం కలిసి వచ్చామండి. అప్పుడు వచ్చేసి బోట్ జర్నీ అయితే ఎంజాయ్ చేసాం, చాలా బాగుంటుంది. చునంబర్ బోట్ హౌస్ నుంచి బోట్ తీసుకొని వెళ్ళినట్లయితే ఈ లేక్ మీద నుంచి మనమైతే బీచ్కి అయితే వెళ్ళాలి. అవి అక్కడ సైడ్ మనకు కనిపిస్తుందో అది వచ్చేసి చునంబర్ బోట్ హౌస్ అండి. అక్కడ మనల్ని పికప్ చేసుకొని అవతల దిక్కున్న ఒడ్డుకైతే మనల్ని డ్రాప్ చేస్తుంది. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. మనం ఆ బోటింగ్ బైక్ దాటుకొని నేరుగా వచ్చి కొద్దిగా లెఫ్ట్ తిరిగినట్టయితే మనం వచ్చేసి ఇలాంటి గల్లీలోకి అయితే ఎంటర్ అవుతాము. ఈ గల్లీ నుంచి నేరుగా వెళ్ళినట్టయితే మనకు పారడైస్ బీచ్ అయితే వస్తుందండి. సో ఫైనల్లీ వీఆర్ రీచ్ టు పారడైస్ బీచ్. మనం గూగుల్ మ్యాప్స్లో ఎంటర్ చేసేటప్పుడు సాండ్ డ్యూన్స్ పారడైస్ బీచ్ అని వస్తుంది, మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. పక్కకు ఒక బ్యాక్ వాటర్ లాగా అయితే ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్, మీరు ఇక్కడ ఫ్రీగా అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్ వాటర్లో కొన్ని రకాల వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే బనానా రైడ్ అయితే జరుగుతుంది, చాలా బాగుంటుంది. సముద్రంలో అయితే జరగట్లేవండి వాటర్ యాక్టివిటీస్, ఇక్కడ ఇలాంటి బ్యాక్ వాటర్లో అయితే జరుగుతున్నాయి. పారడైస్ బీచ్ దగ్గర ఈ ప్లేస్ నుంచి వాటర్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అయితే ఉందండి, మీరు చూడొచ్చు. బీచ్ వచ్చేసి 6 AM to 6 PM వరకు ఉంది. రెస్టారెంట్ వచ్చేసి 8 AM to 10 PM చూడొచ్చు మీరు. ఈ విధంగా అయితే ట్యాగ్ అయితే వేస్తున్నారండి మనకు చేయికి చూసుకున్నట్లయితే. సాండ్ డ్యూన్స్ అని చెప్పి కనిపిస్తుందా, ఐ లవ్ సాండ్ డ్యూన్స్ అని చెప్పి. సో ఇటు నుంచి అయితే బీచ్ కి అయితే వెళ్ళాలండి. ఒక 2 నిమిషాల వాకింగ్ తర్వాత అందమైన సాండ్ డ్యూన్స్ పారడైస్ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. ఈ పారడైస్ బీచ్ చాలా అందంగా ఉంది.
మీరు మీ ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒక ప్రైవేట్ బీచ్ లాగా అవుతుంది చూడడానికి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనీ ఛార్జ్ చేసి పంపిస్తున్నాడు కాబట్టి వెల్ మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ. అక్కడ గొడుగులాగా కనిపిస్తున్నాయి చూసారా, దాంట్లో మనకు వచ్చేసి టేబుల్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అయితే కూర్చోవచ్చు. నార్మల్గా ఇలాంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఆ టేబుల్స్కి ఛార్జ్ అయితే వేస్తారు, బట్ ఇక్కడ అలాంటిది ఏం లేదు. చాలామంది స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. నాకు కూడా పర్సనల్గా సముద్ర తీర ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయడం చాలా ఇష్టము. సముద్రంలో స్విమ్మింగ్ చేయడం వల్ల మనకి ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నట్లయితే అవి కంప్లీట్గా అయితే పోతాయి. చాలా మంచిది. మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి సముద్ర తీర ప్రాంతాలకు వచ్చినప్పుడు. ఈ ప్యారడైస్ బీచ్ దగ్గర ఈ గాలి మోటార్ ఎక్కచ్చండి. దీని కాస్ట్ వచ్చేసి 3,500 రూపాయలు అయితే పడుతుంది. కాస్త ఎక్కువ రేట్ అనే చెప్పచ్చు. సముద్రం మీదుగా ఆ విధంగా తిప్పుకొని అయితే తీసుకొస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ప్యారడైస్ బీచ్ లో ఇప్పుడు స్విమ్మింగ్ అయితే చేస్తున్నామండి, చాలా బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి దగ్గరలో మనకు అరబిందో ఆశ్రమం అయితే ఉంది. సో అరబిందో ఆశ్రమం ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. చాలా మంది పాండిచ్చేరి అనగానే గుర్తొచ్చే నేమ్ వచ్చేసి అరబిందో ఆశ్రమం. ఖచ్చితంగా చూపిస్తాను సార్ మీకు ఈ వీడియోలో. స్టేట్ బీచ్ నుంచి వచ్చే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ ఒక హోటల్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకు అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్ వచ్చేసి జస్ట్ 130 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ తాగినాం. ఇంకా లోపల చూసినట్లయితే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. సో అన్ని రకాల వెరైటీస్ అయితే నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. లోపలికి ఇంత మెనూ చూపించి స్టేట్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయండి. చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఇది వచ్చేసి నాన్ వెజ్ స్పెషల్ మీల్స్ 150 రూపీస్ ఉంది, అన్లిమిటెడ్. చూసారు కదా, ఇది వచ్చేసి క్రాబ్ అండ్ చిన్న కోడి, నాటుకోడి, అవన్నీ మీరు చూడొచ్చు. అరబిందో ఆశ్రమం దగ్గరికి వచ్చినామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది అయితే ఈ విధంగా అయితే కూర్చున్నారు. సో ఎంట్రన్స్ వచ్చేసి మీకు అక్కడ నుంచి కనిపిస్తుందా. సో దీనికి వెళ్ళాలంటే మనము ఇక్కడ వచ్చేసి మార్కెట్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి లెఫ్ట్ కట్ అయిపోయి సో అలా తిరిగి వచ్చేసి ఈ విధంగా అయితే లోపలికి అయితే రావాలి. సో అది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఒకవేళ టైంను బట్టి వీలైతే కనుక లోపలికి అయితే వెళ్దాం. మీకు అయితే టోటల్గా వచ్చేసి అరబిందో ఆశ్రమం వచ్చేసి ఇదే బిల్డింగ్ అండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చెప్పులు అయితే మనం ఇక్కడ వదిలేయచ్చు అండి. చూడొచ్చు మీరు, చెప్పుల యొక్క కౌంటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ అయితే వెహికల్స్ అయితే అలౌ లేదండి. చూడొచ్చు మీరు. సో కొంచెం ముందుకెళ్తే మనకి డైరెక్ట్ బీచ్ వచ్చేస్తుంది అండి. రాక్ బీచ్ వచ్చేస్తుంది కొంచెం ముందుకెళ్తే డైరెక్ట్ గా. స్విమ్మింగ్ కనిపిస్తుందా. సో టోకెన్స్ ఉంటాయండి. ఆ టోకెన్ తీసుకున్న టైంకి వచ్చేసి మనకు స్లాట్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయితే లోపలికి వెళ్ళాలి. సో టోకెన్ తీసుకున్న వాళ్ళు ఇక ఈ విధంగా అయితే ఇక్కడ లైన్ అయితే కడతారు. ఎవరి టైంకి వాళ్ళైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. టోకెన్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. చూడొచ్చు, 21 ఫిబ్రవరి దర్శన్ ఎంట్రీ టోకెన్ టైం 3:30 PM to 4 PM, ½ an hour ఇది ఓన్లీ. సో మనమైతే లోపలికి వెళ్దాము. సో అక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళే లైన్ వచ్చేసి ఇదే అండి. చూడొచ్చు మీరు, అందరైతే చెప్పులు లేకుండా అయితే నిల్చొని ఉన్నారు. కొందరు షార్ట్స్ మీద కూడా ఉన్నారు. ఎంట్రీ అయితే ఉంటుందేమో, షార్ట్స్ మీద కూడా తెలియదు. ఎక్కువగా వైట్ డ్రెస్ మీద అయితే వస్తున్నారు. అరబిందో ఆశ్రమం లోపలికి ఫోన్ అయితే ఎంట్రీ లేదండి. కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మన పాకెట్లో పెట్టుకొని లోపలికి అయితే రావచ్చు. నేను ఇది దొంగతనంగా తీస్తున్న వీడియో. అక్కడ ఒక గద్దె మాదిరి ఉంది కదా, దాని దగ్గర ఫ్లవర్స్ పెట్టి అయితే ప్రే అయితే చేస్తున్నారు. ఫోన్ మొత్తానికైతే అలౌ లేదు. ఫోన్ అయితే మీరు బయటకు దేకండి. ఇది చాలా రెస్పెక్టెడ్ ప్లేస్ అండి. ఇక్కడ పాండిచ్చేరిలో ఫోన్ మొత్తానికి అలౌ లేదు. మంచిగా చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడే శ్రీ అరబిందో ఆశ్రమం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసానండి. ఆశ్రమం వచ్చేసి చాలా బాగుందండి. లోపల వాళ్ళు యూజ్ చేసిన రూమ్స్ అవి అయితే చూపించారు. శ్రీ అరబిందో అనే అతను ఈ ఆశ్రమాన్ని అయితే స్థాపించాడు. ఇక్కడ వచ్చేసి చాలా ప్రాముఖ్యత ఉందండి మెడిటేషన్ కి అయితే. మీరు ఎవరైనా పాండిచ్చేరికి వచ్చినట్లయితే, మీకు మెడిటేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మిస్ చేయకూడదు ప్లేస్ అండి. 100% వర్త్ విజిటింగ్ ప్లేస్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. మీకు వైట్ టౌన్ దగ్గరలోనే ఉంటుంది, రాక్ బీచ్ దగ్గరలోనే ఉంటుంది. మీకు ఈ లైన్ కనిపిస్తుందా, ఈ లైన్ గా నేరుగా మీరు జస్ట్ 100 మీటర్స్ వెళ్ళినట్లయితే మనకు రాక్ బీచ్ అయితే కనబడుతుంది. సో రాక్ బీచ్ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. రాక్ బీచ్ చూపించిన తర్వాత అక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో జస్ట్ అక్కడ నుంచి మనము కొంచెం ముందరికి నడుచుకుంటూ వచ్చినట్లయితే అరబిందో ఆశ్రమం నుంచి జస్ట్ పక్క లైన్ లో వచ్చేసి మనకి శ్రీ అరుల్మిగు మనకుల వినాయకర్ దేవస్థానం అని చెప్పి కనబడుతుందండి. దీని లోపల వచ్చేసి ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ చేశాను. ఇవి రెండు పక్కకు ఉంటాయి. ఒక్క దెబ్బకైతే రెండు కవర్ అయిపోతాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం నాన్ వెజ్ అయితే తిన్నాను బయట. సో చాలా దగ్గర ఇది టెంపుల్ కదా. ఈ లైన్ ఉందా, ఈ లైన్
ఒక్క నిమిషం అండి, మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. టెంపుల్ కదా, ఈ లైన్ ఉందా, సో ఇలాంటి లైన్ కొద్దిగా ముందరికైతే నడుచుకుంటూ రావాలి. సో దీని పక్క లైన్ వచ్చేసి మనకు శ్రీ అరవిందో ఆశ్రమం అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు, ఈ టెంపుల్ అయితే మీరు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక మీకు చూపించిన టెంపుల్ లైన్ ఇది. అక్కడ దూరంగా మనకు కనిపిస్తున్న టెంపుల్. ఆ టెంపుల్ నుంచి నేరుగా మీరు నడుచుకుంటూ వచ్చినట్లయితే మీకు ఇక్కడ రాక్ బీచ్ అయితే కనిపిస్తుంది. రాక్ బీచ్ వచ్చేసి స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు ఈ పొజిషన్ అంతా ఏ విధంగా ఉందో, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇవన్నీ కార్స్ ఏంటా అని చెప్పి అనుకుంటున్నారు. చీఫ్ సెక్రటేరియట్ ఆఫీస్ అయితే ఉంది పక్కన, అదైతే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అక్కడ నుంచి మీరు నేరుగా నడుచుకుంటూ వచ్చినట్లయితే ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు చీఫ్ సెక్రటేరియట్ ఆఫీస్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ అన్ని వచ్చేసి గవర్నమెంట్ వెహికల్స్ అయితే ఉంటాయి. చీఫ్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి. సో ఇదంతా ప్లేస్ చూడండి, అసలు చాలా బాగుంటుంది. సూపర్ ప్లేస్ అండి, నిజంగా మైండ్ బ్లోయింగ్ ప్లేస్ ఇది పాండిచ్చేరిలో. ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో వ్యూస్ అన్ని. పాండిచ్చేరిలో వైట్ టౌన్ బీచ్ రోడ్ చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నది వైట్ టౌన్ ఏరియా. మనకు ఈ బీచ్ని రాక్ బీచ్ అని అంటారు. ఇక్కడ చాలామంది వాక్ చేస్తారు. ఈవినింగ్ ఈ రోడ్లో అయితే వెహికల్స్ అయితే నాట్ అలౌడ్, ఓన్లీ బై వాకర్స్ అయితే ఉంటారు. అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందా, అది వచ్చేసి ఓల్డ్ బ్రిడ్జ్. కాకపోతే ఆ బ్రిడ్జ్ మీదకైతే సిటిజన్స్కి అయితే అలౌడ్ అయితే లేదు. కాకపోతే నేను అక్కడ దాకా వెళ్ళి ఆ బ్రిడ్జ్ కండిషన్ ఏ విధంగా ఉంది మొత్తం మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. చాలా స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయి. డోంట్ మిస్ దిస్ వీడియో అంటిల్ యూ వాచ్ ఎండ్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. మన రూమ్ కి వెళ్ళాలంటే ఇంతకుముందు మీకు బ్రిడ్జ్ చూపించాను కదా, సో ఆ బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్ళాలి. సో మన రూమ్ దగ్గర నుంచి రాక్ బీచ్ ఎంత దూరం ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కి మన రూమ్ కి ఎంత దూరం ఉంటుంది అనేది మీకు మొత్తం క్లియర్ గా అయితే చూపిస్తాను. సో ఈవినింగ్ సన్సెట్ టైం కూడా అయింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు విజువల్స్ వచ్చేసి ఇక్కడ ఈ రోడ్ లో వచ్చి ఎలాంటి వెహికల్స్ రావండి. మార్నింగ్ టైంలో అయితే వెహికల్స్ నడుస్తాయి, కాకపోతే ఈవినింగ్ మరి ఏ టైంకి క్లోజ్ అయితే అన్నది తెలియదు. కానీ ఇప్పుడైతే వెహికల్స్ మొత్తానికి అయితే లేవు. చూడొచ్చు మీరు ఎంత పీస్ఫుల్ గా ఉందో అసలు. సో ఇది వచ్చేసి మనకు చీఫ్ సెక్రటేరియట్ ఆఫీస్. సో ఈ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ పక్క నుంచి మనకు నేరుగా వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఆ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ కి వచ్చేసి ముందు లైన్ వచ్చేసి మనకు అరవిందో ఆశ్రమం అయితే ఉంటుంది. ఇక్కడనే 2 ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి. అండ్ మనకు ముందు చూసుకున్నట్లయితే బీచ్ ఉంటుంది. సో ఇప్పుడు మన రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ దగ్గర నుంచి మీకు లొకేషన్ చూపిస్తాను, ఇదే బీచ్ ని. ఇంకా చూడడానికి పాండిచ్చేరి మ్యూజియం ఉంటుందండి మనకు. సో మాతృమందిర్ కూడా ఉంటుంది. మాతృమందిర్ వచ్చేసి మేము ఆల్రెడీ ఇంతకుముందు పాండిచ్చేరికి వచ్చినప్పుడు విజిట్ చేసినాం, అందుకే ఈసారి అయితే విజిట్ చేయలేకపోయాము. సో మీరు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక గ్లోబ్ లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, గోల్డెన్ కలర్ లో వచ్చేసి. నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. అంతకుముందు పాండిచ్చేరికి వచ్చినప్పుడు దిగిన ఫోటో వచ్చేసి మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను నేను. ఇక్కడ ఇదే బీచ్ రోడ్కి ఓల్డ్ లైట్ హౌస్ అయితే మనకు కనిపిస్తుంది ముందర చూసినట్లయితే. ఇప్పుడు వచ్చేసి కొత్త లైట్ హౌస్ పాండి మెరీనా బీచ్లో అవుతుంది. ప్రజెంట్ మనం ఓల్డ్ లైట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఈ ఓల్డ్ లైట్ హౌస్కి మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే బీచ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆ లైట్ హౌస్ బ్యాక్ సైడ్ మనకు ఒక పార్క్ ఉంటుంది. ఈ పార్కు మనకు పాండిచ్చేరిలో చాలా పెద్ద పార్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు వైట్ టౌన్లో. ఒకసారి చూడండి గార్డెన్ వచ్చేసి ఎంత బాగుందో, అసలు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో, చాలా బాగుంది కదా. అక్కడ గేమ్స్ ఆడించే ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయండి పిల్లల్ని. చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఈ మధ్యలో వచ్చేసి ఏదో ఉంది, ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము. ఈ పార్క్ వచ్చేసి మనకు సెక్రటేరియట్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఉంటుందండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పీస్ఫుల్గా ఉందో, అసలు చాలా బాగుంది. చూడొచ్చు మీరు ఇదంతా. పార్క్ ఒక జస్ట్ 200 మీటర్స్ దూరంలో ఉన్న పాండిచ్చేరి మ్యూజియం దగ్గరికి వచ్చేసాము. దీని టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6 వరకు అయితే క్లోజ్ అవుతుందండి. ఈవినింగ్ 6 అయితే క్లోజింగ్ టైం దీన్ని. సో జస్ట్ 10 రూపీస్ అండి ఎంట్రీ టికెట్ వచ్చేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి చూడండి. ఇవన్నీ మనకు టెంపుల్ అండ్ ఆ సెక్రటేరియట్ ఆఫీస్ పక్క నుంచి మనకి వెళ్ళినట్లయితే టెంపుల్, అరవిందో ఆశ్రమం అండ్ రాక్ బీచ్ అండ్ పార్క్, ఇది వచ్చేసి పాండిచ్చేరి మ్యూజియం. ఇవన్నీ మనకు పక్కగా ఉంటాయండి, ఈజీగా అయితే కవర్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా మనము మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈవా గెస్ట్ హౌస్ మన రూమ్ పైనే ఉంది. సో ఇక్కడ నుంచి జస్ట్ 50 to 100 మీటర్స్ దూరంలో ఉన్న రాక్ బీచ్కి అయితే వెళ్దాం. ఇంతకుముందు మన సెక్రటేరియట్ ఆఫీస్కి వెళ్ళాం కదా, అదే వే అండి, అదంతా ఒకటే వే, బీచ్ రోడ్ అంటారు దీన్ని. సో ఎంజాయ్ ద వ్యూస్.
బీచ్ రోడ్కి అయితే వచ్చేసానండి, మన రూమ్ దగ్గర బైక్ పార్కింగ్ చేసేసి. సో మనం బీచ్ రోడ్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి గాంధీ స్టాచ్యూ వస్తుందండి. సో రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి పాత బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇంతకు ముందు చూపించాను. సో ఆ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనము గాంధీ స్టాచ్యూ సైడ్ అయితే వెళ్తున్నా, అదైతే చూపించిన తర్వాత మీకు మళ్ళీ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను నేను. ఈవినింగ్ పూట మనకు వ్యూస్ ఉంటాయండి, స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత నీట్ గా ఎంత బాగుందో ఈ చెట్లతోటి, చాలా నీట్గా ఉంది కదా. పాండిచ్చేరి నీట్గా ఉంటుంది అండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బీచ్ రోడ్ లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అంబేద్కర్ లైబ్రరీ ఉందండి. ఇది వచ్చేసి ఎంట్రీ ఫ్రీ, మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లోపలికి వెళ్ళొచ్చు మీరు. చాలా బాగుంది చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో, దీని టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి ఒకసారి మరి. చాలా అంటే చాలా బాగుంది. రూమ్ దగ్గర నుంచి ఒక 200 మీటర్స్ ఆ విధంగా నడుచుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక విగ్రహం ఉందండి, మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇదేంటో మరి దీనికి గుర్తు నాకు తెలియదు కానీ సో జూమ్ తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడేమో రాసుంది ఏవిఎక్స్ కాంబాట్స్ దేశ్ ఇండీస్ ఫ్రాన్సిస్, చూడొచ్చు మీరు. దీని పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి గాంధీ స్టాచ్యూ ఉంటుందండి, ఎగ్జాక్ట్ దీని పక్కనే చూసుకున్నట్లయితే. సో నైట్ టైంలో లైట్స్ తో ఈ విధంగా ఉంటుందండి రోడ్ అంతా వచ్చేసి. కొన్ని చోట్ల ఇలాగే మిస్టేక్ అవుతామండి. ఇప్పుడు చూసుకుంటే లైట్ హౌస్ కదా, ఈ లైట్ హౌస్ కు ముందటనే వచ్చేసి మనకి ఇంతకు ముందు గార్డెన్ అయితే ఉండే. సో దానికి ఎగ్జాక్ట్ గా అక్కడ మనం బైక్ పార్క్ చేసుకొని ఇటు వచ్చినా సరే మనం ఇక్కడ గాంధీ స్టాచ్యూని అయితే చూడొచ్చేది. కాకపోతే మనం ఆడదాకపోయి నడుచుకుంటూ వచ్చినాం మళ్ళీ. కొన్ని సార్లు ఇగో ఈ విధంగా అవుతుంది. మీకైతే క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ గార్డెన్స్ దగ్గర మీరు బైక్ పార్క్ చేసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే మ్యూజియం కానివ్వండి, మనకు వచ్చేసి ఇంకా ఈ సెక్రటేరియట్ ఆఫీస్ అటు సైడ్ ఉంటుంది అది కానివ్వండి, మనకు వచ్చేసి గాంధీ స్టాచ్యూ, సో ఇవన్నీ మీరు దగ్గరలో అయితే చూసుకోవచ్చు ఈజీగా. చూడండి ప్లేస్ అంతా ఏ విధంగా ఉందో ఒకసారి. సో మనం వచ్చేసి ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్దామండి. చూడండి ఈ ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో, మహాత్మా గాంధీ విగ్రహం చాలా బాగుంది. నైట్ టైంలో చాలా బాగుంటుంది అది, ఇక్కడ చాలా మంది కూర్చొని అయితే ఉంటారు నైట్ టైం. అది గాంధీ స్టాచ్యూ విగ్రహం నుంచి మనం బ్రిడ్జ్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. లైటింగ్ పోతుంది, లైటింగ్ పోయే లోపు నేను మీకు అక్కడ ఉన్న వ్యూస్ అన్ని క్లియర్గా అయితే చూపిస్తాను. పాండిచ్చేరి వాళ్ళంతా ఈ బీచ్ రోడ్ అయితే ఏ విధంగా యూజ్ చేసుకుంటారంటే వాకింగ్ అండ్ జాగింగ్ అయితే చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇలా సముద్రం పక్కకి వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. సో మీలో ఎంతమందికి ఐడియా నచ్చింది? ఐడియా కాదు, వీళ్ళందరూ చేసే పని అదే డైలీ. ఇక్కడ చాలా మంది అయితే వాకింగ్ చేస్తూ మనకు కనబడతారు, లోకల్ వాళ్ళే. టూరిస్టులు అయితే ఈ విధంగా ఇలా కూర్చొని మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారు. అర్ధరాత్రుల వరకు కూడా చాలా మంది అయితే ఉంటారు, ఎలాంటి టెన్షన్ లేదు. మీరు హనీమూన్కి అయితే ద బెస్ట్ ప్లేస్ అండి పాండిచ్చేరి వచ్చేసి. సేఫ్టీ వైజ్ కూడా బాగానే ఉంటుంది. నేను రాత్రి 1-2 గంటలకు కూడా వచ్చి చూసాను, చాలా మంది లేడీస్తో అయితే ఉన్నారు, కాకపోతే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో వెదర్ చూడండి ఎంత బాగుందో, నిజంగా చాలా చల్లగా ఉంది. ఇక్కడ వచ్చేసి కొందరు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారు. సో ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ దగ్గర దాకా వచ్చేసాం మనము. ఈ బ్రిడ్జ్ సగం కూలిపోయింది కూడా. సో ఓల్డ్ బ్రిడ్జ్ అండి ఇది వచ్చేసి. దాని మీదకైతే మేము ఇంతకు ముందు అయితే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. సో ఇప్పుడైతే మాకు కొంతమంది అయితే కనిపిస్తున్నారు మనుషులు అయితే, చూడొచ్చు మీరు. ఫోకస్ అవుతుందా? సో దగ్గర దాకా వెళ్ళి చూపిస్తాను మేము. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే లొకేషన్ అని చేసి మొత్తం టోటల్ ఈ విధంగా ఉంటుందండి. చాలా ఫేమస్ రోడ్ ఇది పాండిచ్చేరి. వైట్ టౌన్, ఈ ఏరియా నేమ్ వచ్చేసి వైట్ టౌన్. సో ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది, చూడొచ్చు మీరు. జస్ట్ మనకు ఈ బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ పక్కకే వచ్చేసి ఇక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంది. ఆ చిన్న గార్డెన్ దగ్గర ఒక స్టాచ్యూ కూడా ఉంది. ఒకసారి నేమ్ చూద్దాం ఏముందో. నేమ్ చూడొచ్చు మీరు, ఈ లెటర్స్ కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. మాగ్యూస్ డూప్లిక్స్ ఏదో ఉందండి నేమ్. స్టాచ్యూ వచ్చేసి దగ్గర చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. రింగులు ఎంటికలు మీకు కనిపిస్తుందో లేదో.
సో ఫైనల్ గా మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం కూలిపోయి ఉందండి. అటు వెళ్ళడం కూడా ప్రమాదమే. కాకపోతే కొంతమంది అయితే వెళ్తున్నారు. చూడండి, ఆ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం కూలిపోయి ఉంది. సో కొంతమంది ఏ విధంగా వెళ్తున్నారో తెలియదు, అనుకోకుండా దొంగదారులు అయితే వెళ్తున్నారు కావచ్చు మేబీ. అక్కడ కనిపిస్తున్నారు, చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి ఇగో ఈ విధంగా ఫొటోస్ దిగడానికి అయితే ఇగో ఈ విధంగా కూడా కొన్ని బండలు అయితే ఇక్కడ పేర్చి ఉంచడం జరిగింది. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ వచ్చేసి. నైట్ టైంలో అయితే అమేజింగ్ ప్లేస్ నిజంగా. సో ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. మనకి వైట్ టౌన్ కి వచ్చేసి బీచ్ రోడ్ కి వచ్చేసి ఇగో ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇదంతా చూసుకున్నట్లయితే సో లాస్ట్ వరకు అండి, ఏది సెక్రటేరియట్ ఆఫీస్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీ అందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే వేయండి. సో 1 డేలో పాండిచ్చేరిలోని మెయిన్ ప్లేసెస్ అన్ని ఏ విధంగా విజిట్ చేయాలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే వేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చాలా రకాల వీడియోస్ చేస్తున్నా, సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. మనకు వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువగా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు. సో ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.